హాయ్ అండి. మా ఆయనగారైతే చేపలు తెచ్చారండి. చేపలైతే చేయాలండి. ఈ చేపలన్నీ నేను ఎలా చేస్తానో ఏంటో నాకైతే తెలియదండి. మా ఆయనగారైతే నా మీద వదిలిపెట్టేసి బయటికెళ్ళారండి చేపలు చేయమని. ఇవన్నీ అయితే నేను చేయలేనండి. అన్నీ బతికే ఉన్నాయి. మా ఆయనగారైతే నాకు అప్పచెప్పి వెళ్లారు. ఈ తలాకసినైతే పెడతానండి. సరే మరి ఫ్రెండ్స్ చూడండి చేపలు ఎలా చేస్తున్నానో. కొత్త రోడ్డు పోశారు. ఆ రోడ్డు మీద కూర్చొని అయితే నేనైతే చేపలు చేస్తున్నానండి. పీట మీద కూర్చోలేను. కుర్చీ మీద అయితే కూర్చోలేను కదా! అందుకనే నాకు వీలుగా ఉంటుందని నేనైతే అలా కూర్చొని అయితే చేపలు చేస్తున్నాను ఫ్రెండ్స్. తోకలు అవి కోసి నేనైతే తలకాయలు కూడా శుభ్రంగా చేసి శుభ్రంగా అయితే రుద్దుతున్నాను ఫ్రెండ్స్. ఆ రోజు నైట్ అయితే కరెంట్ కూడా లేదండి. వీధిలో కూర్చొని అయితే రుద్దుతున్నాను. బజార్లో కూర్చొని అయితే ఆ రోజు వీడియో చేపలు రుద్ది ఫ్రెండ్స్ నా రెక్కలైతే బాగా నొప్పులు వస్తున్నాయండి. బాగా చీకటి పడిపోయింది. మా బాబుని అయితే వీడియో తీయమంటే బాగా కత్తిరించుకున్నాడండి. అయినా కూడా చీకట్లోనే కూర్చొని చేస్తున్నాను. కప్పలు వస్తున్నాయి. ఆ తలకాయ ముక్కలు అయితే తీసుకెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా భయం వేసింది. మా ఆయనగారు అయితే ఎటు వెళ్ళిపోయారు, ఇంకా రాలేదండి. మా ఆయనగారి కోసం అయితే నేను ఎదురు చూస్తున్నాను. చేపలు చేస్తారో వద్దో అన్న. ఉప్పు అయితే వేసి క్లియర్గా చేసుకుంటున్నానండి. చేపలు తలకాయలు కూడా కోసేసానండి. క్లియరే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి అయితే పైన పొట్టు పోయిందాక అయితే రుద్దుకుంటున్నానండి. చాలా చేపు అయితే రుద్దుతున్నాను ఫ్రెండ్స్. అయినా కూడా వీధి లైట్లు అయితే వెలగలేదు. నేనైతే చీకట్లోనే కూర్చొని అయితే చేపలు చేస్తున్నాను. మా బాబు అయితే అమ్మ ఆకలి అవుతుంది, ఇంకా కూర ఎప్పుడు వండుతామని చెప్పేసి అడుగుతున్నాడండి. త్వరగా చేస్తున్నాను, మరి ఏం చేసాను నాన్న నాకు ఇచ్చే. సరే ఫ్రెండ్స్, కూరలో అయితే ఉప్పు శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడే చేపలు అయితే కర్రీ కలుపుతున్నాను ఫ్రెండ్స్. శుభ్రంగా రెండోసారి కూడా కడిగేసుకుంటున్నాను ఉప్పు వేసి. ఉప్పులో నేనైతే ఇప్పుడైతే చక్కగా కడిగేసుకొని దగ్గర పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలి. పెద్దాన్ని తిడతారు. హాయ్ అండి, నేనైతే క్లియర్ చేసుకున్నానండి శుభ్రంగా చేపలు అయితే. చూడండి ఉప్పు అయితే వేస్తున్నానండి కూరలో. పసుపు స్పూన్ వేస్తున్నానండి. చూడండి అల్లం వెల్లిపాయల పేస్ట్ పట్టానండి. మెత్తగా పట్టి ఉంచుకున్నానండి అల్లం వెల్లిపాయల పేస్ట్. ఇదైతే వేస్తున్నానండి. కలపాలి ఇప్పుడు. చేపల కూరలోకి అల్లం వెల్లిపాయల పేస్ట్ అయినా మసాలా అయినా కొంచెం ఘాటుగా ఉంటేనే రుచిగా ఉంటుందండి కర్రీ అనేది. మనం చేపల కూరలో ఎప్పుడైనా సరే కొంచెం కారం కూడా ఘాటుగా వేసుకోవాలండి. మనం ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. నేనైతే ఇలాగే చేస్తానండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ ఎక్కువ వేసుకుంటాను. మా నాన్నగారు అయితే కారం తగలకపోతే కారం చప్పగా ఉందని కూర అయితే తినడండి ఆ రోజైతే. తర్వాత కారం వేస్తున్నానండి. నేనైతే ఎక్కువే కారం వేస్తాను ఫ్రెండ్స్, కొంచెం ఘాటుగా ఉండాలని. మా నాన్నగారికి అయితే ఘాటు కావాలి, మా బాబుకి అయితే కారం తినడండి. నేనైతే ఎక్కువే వేస్తున్నాను కారం అయితే. జీలకర్ర పొడి పట్టి ఉంచుకున్నానండి. జీలకర్ర పొడి అయితే చిటికెడు వేస్తున్నానండి. జీలకర్ర పొడి ధనియాల పొడి కలిపి మిక్సింగ్ చేశానండి. ఇప్పుడైతే అన్నీ వేసేసి కర్రీ అయితే కలుపుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి చక్కగా అన్నీ అంటేలాగా కలిపేస్తున్నానండి. అలా మొత్తం కలిపేసుకోవాలండి. అలా మొత్తం కలిపేసుకుంటే చక్కగా రుచిగా ఉంటుందండి కూర. ముక్కకి ఉప్పు పట్టిద్దండి. అలాగైతే నేనైతే కాసేపు అయితే ఉంచుతానండి మూత పెట్టి.